బీసీల పార్టీగా పేరు పొందిన తెలుగుదేశం తాజాగా బీసీ డిక్లరేషన్ ను ప్రజలకు అందివ్వడం జగన్ రెడ్డి ఊహించలేదు. గత ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు ఇస్తాను అని చెప్పిన తెలుగుదేశం పార్టీపై కోపంతో బీసీలలోని కొన్ని కులాలు జగన్ రెడ్డికి ఓటు వేశాయి. ఆర్థికంగా వెనుకబడిన కాపు కులస్తులకు రిజర్వేషన్లు కల్పించడం తన బాధ్యతగా ఫీల్ అయిన చంద్రబాబు నాయుడు ఓట్ల గురించి ఆనాడు ఆలోచించలేదు. తాజాగా జగన్ రెడ్డి చేస్తున్న నిర్వాకం చూసిన తర్వాత బీసీ కులాలలో కూడా ఆలోచన మొదలైంది. బీసీలకు పుట్టిల్లు లాంటి తెలుగుదేశం పార్టీని కాదని తాము పొరపాటు చేశామని కూడా వారు గ్రహించారు. ఈ దశలో తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి బీసీ డిక్లరేషన్ ఇవ్వడంతో బీసీ కులాలన్నీ కూడా ఆనందంలో మునిగిపోయాయి. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో బీసీ సబ్ ప్లాన్ నిధులను కూడా ఇతరులకు దోచిపెట్టిన వైనాన్ని బీసీలు మర్చిపోలేకపోతున్నారు. ఈ దశలో బీసీల సబ్ ప్లాన్ విషయాన్ని తెలుగుదేశం జనసేన పార్టీలు మరొకసారి మళ్లీ తెరపైకి తెచ్చాయి. బీసీ కులాలకు చెందిన వారికి 50 సంవత్సరాలకే పింఛన్ అందించడం కూడా చాలా మంది ఊహించలేదు. ఇలాంటి విషయాలను గుదిగుచ్చి బీసీ డిక్లరేషన్ ను తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రకటించాయి. తాడేపల్లిగూడెం జెండా సభ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కలిసి మరోసారి సభలో పాల్గొన్నారు. రెండు పార్టీలు ఉమ్మడిగా కలిసి నిర్వహించిన జైహో బీసీ సమావేశం ఇరు పార్టీలో ఉత్సాహం నింపింది. ఇద్దరూ కలిసి బీసీ డిక్లరేషన్ ను విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. మొదట పవన్ కళ్యాణ్ ఈ సభకు హాజరవడంపై స్పష్టత లేదు. ఇతర కార్యక్రమాలేమీ లేకపోవడంతో తాను కూడా జైహో బీసీకి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఇది కొత్త ఉత్సాహాన్ని నింపింది. ముందుగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో యనమల రామకృష్ణుడు అధ్యక్షతన బీసీ డిక్లరేషన్ కమిటీ సమావేశం జరిగింది. జనసేన టీడీపీ నేతలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా డిక్లరేషన్ ఉంటుందని టీడీపీ జనసేన నేతలు ముందు నుంచి చెబుతున్నారు. బీసీ డిక్లరేషన్ అదే విధంగా ఉంది. బీసీల ఇళ్లకు వెళ్లి అభిప్రాయాలు సేకరించి ఈ డిక్లరేషన్ రూపొందించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు బీసీ కులగణన నిర్వహణకు సంబంధించిన అంశాలని కూడా డిక్లరేషన్ లో ప్రకటించారు. జైహో బీసీ డిక్లరేషన్ మహాసభకు రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. బీసీ డిక్లరేషన్ తర్వాత ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను కూడా టీడీపీ ప్రకటించనుంది. ఇప్పటికే టీడీపీలోని ఆయా వర్గాల నేతలు ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని డిక్లరేషన్ లో పొందుపరచాల్సిన అంశాలపై ఓ అభిప్రాయానికి వచ్చారు. త్వరలో జనసేన నేతలతో కూడా కలిసి బహిరంగ సభలు ఏర్పాటు చేసి డిక్లరేషన్లు ప్రకటించే అవకాశం ఉంది.